అందరికీ నమస్కారం. విద్య నేర్పిన గురుదేవుల పాదపద్మములకు శిరస్సు వంచి నమస్కరిస్తూ ఈరోజు మనం తీర్పు తీర్చబడిన వారము అనేటువంటి అంశం గురించి మాట్లాడు. తీర్పు దినము అంటే అందరికీ మనం చనిపోయిన తర్వాత అనేది క్రైస్తవ సమాజంలో బోధకులు చెప్తున్న మాట. తీర్పు తీర్చబడిన వారము అని ఏ ఒక్క బోధకుడు చెప్పడం లేదు. అంటే జ్ఞాన పరిపక్వత లేకపోవటం చేత, జ్ఞానులు లేకపోవటం చేత, ఈ బైబిల్లో ఉన్న మర్మాన్ని అర్థం చేసుకోలేకపోవటం చేత తీర్పు తీర్చబడిన వారము అనేటువంటి జ్ఞానము లేదు. చనిపోయిన తర్వాత తీర్పు తీర్చబడతాము అనేది ఆ జ్ఞానం ఉంది, కానీ అది ఎలా ఉంది ఏంటిది తెలియదు. ఇప్పుడు తీర్పు తీర్చబడిన వారము మనము అంటే నమ్మశక్యం కాదు. ఎందుకు? ఆ జ్ఞాన బోధ ఇంతవరకు వినలేదు కాబట్టి. ఇప్పుడు మనల్ని మనం పరిశీలన చేసుకుంటే, లోకాన్ని పరిశీలన చేస్తే అందరూ ఒకేలాగా లేరు. చాలా తారతమ్యాలతో, వ్యత్యాసాలతో, రకరకాల బాధలతో, రకరకాల విధానాలలో జీవిస్తున్నాం. ఈ రకరకాలు ఎందుకు వచ్చినాయి అంటే, ఈ రకరకాల తీర్పులు ఉన్నాయి కాబట్టి రకరకాలైనటువంటి పద్ధతులు వచ్చాయి. ఇప్పుడు కుల వ్యవస్థ భారతదేశంలోనూ లేదు, ప్రపంచం అంతటా ఉంది. ఒకరిని ఒకరు చంపుకోవడం అనేది మొత్తం భూమండలం అంతా ఉన్నది. కానీ ఎవరికి వాళ్ళే కొత్తగా అనుకుంటారు, ఎవరికి వాళ్ళదే ఇది మా వరకే జరుగుతుంది అని అనుకుంటారు అన్నమాట. ఈ విధంగా మనం గమనిస్తే మనం తీర్పు తీర్చబడిన వారం. ఒక స్త్రీ తను వేశ్యావృత్తి చేసుకుంటుంది అంటే ఆమె తీర్పు తీర్చబడినది. ఒకడు రౌడీగా ఉన్నాడంటే వాడు తీర్పు తీర్చబడిన వాడు. ఒకడు రోగస్తుడుగా ఉన్నాడు అంటే వాడు తీర్పు తీర్చబడిన వాడు. మనందరం తీర్పు తీర్చబడి ఆ తీర్పు తీర్చబడిన అనుభవాన్ని మనం అనుభవిస్తున్నాము. కాబట్టి ఎవడు గొప్ప కాదు, అందరికీ తీర్పు తీర్చబడి ఉన్నది. బైబిల్లో దీన్నే గురువు అయిన క్రీస్తు ఏమంటున్నాడు? నీ తల వెంట్రుకలని లెక్కింపబడి ఉన్నాయి, నేను లెక్కబెట్టిన అనేదాన్ని తీర్పు తీర్చబడింది అని కూడా చెప్పవచ్చు. యోబు గ్రంథంకి వెళ్తే, యోబు జ్ఞాని గనక యోబు మాటలను మనం తీసుకుందాం. మనము నిన్నటి వారమే, మనకేమీ తెలియదు. నిన్నటి వారం అన్న విషయం మనకు తెలియదు. మన దినములు నీడ వలె ఉన్నవి. ఇప్పుడు మనం అనుభవిస్తున్న ఈ నీడ, ఈ జీవితం ఏదైతే ఉందో ఇదంతా తీర్పు తీర్చబడక ముందు సంపాదన. ఆ సంపాదనతో తీర్పు తీర్చబడి మనం ఈరోజు ఈ లోకంలో అనుభవిస్తూ ఉన్నాము. కాబట్టి తీర్పు దినము జరిగింది మనకి. జరిగిన తర్వాత వచ్చిన జన్మ ఇది. కనుక మనం అందరము తీర్పు తీర్చబడిన వారమే. ఏమయ్యా, ఒక గుడ్డోడు, నేను ఆరోగ్యవంతుడు, ఇద్దరు తీర్పు తీర్చబడిన వారే. అవును. మరి మా చర్చిలో పాస్టరు తీర్పు తీర్చబడిన వాడే. మరి సీఎం పిఎం వాళ్ళు కూడా తీర్పు తీర్చబడిన వారే. ఒక వ్యక్తి మంచి అందమైన ఇల్లు కట్టుకొని చాలా అందంగా జీవిస్తున్నాడు, అతడు కూడా తీర్పు తీర్చబడిన వాడే. ఈ పాపపుణ్యాల సంపాదనను బట్టి మనకు గత జన్మలో చేసుకున్న ఈ పాపకర్మల సంపాదనను బట్టి ఈ జన్మకు తీర్పు తీర్చబడిన వారము. ఇప్పుడు మన బతుకు బాగా చండాలంగా ఉందనుకోండి, బాగా ఆర్థిక బాధలు, బాగా మానసిక బాధలు, కుటుంబం చెడిపోయి, తాగుడు అలవాటు పడిపోయి, విచ్చలవిడితనము, డిసిప్లిన్ లేదు, మన పరిసరాల్లో అంతా పనికి వాళ్ళే ఉన్నారు, ఒక్కడికి కూడా పద్ధతి లేదనుకోండి, నువ్వు తీర్పు తీర్చబడి ఆ పరిసరాలు, ఆ ప్రాంతాలు, ఆ ఫ్రెండ్స్,
ఆ బంధాలు అవన్నీ నీకు ఏర్పడ్డాయి, వాటి నుంచి నువ్వు తప్పించుకోలేవు. నువ్వు ఎంత తెలివి ఉన్నా, నీకు ఎంత బయటపడదామన్నా నువ్వు తీర్పు తీర్చబడిన వాడవు. అంటే దీంట్లో నుంచి బయటపడటం ఎట్లా? ఇప్పుడు అనుభవించి తీరాల్సిందే, దీన్ని తప్పించుకోవడం కుదరదు. మళ్ళా తీర్పు దినం ఒకటి ఉందని జ్ఞాపకం ఉంటే అప్పుడు ఇప్పుడు ఇవ్వబడిన ఈ జీవితాన్ని జాగ్రత్తగా దేవుణ్ణి ఆధారం చేసుకొని సరి చేసుకోవచ్చు. మళ్ళొక తీర్పు దినం ఉంది, నాకు చచ్చిపోయే రోజున తీర్పు దినం ఉంది అని అనుకున్నప్పుడు ఆ భయం నిన్ను వచ్చే జన్మకు నిన్ను మంచిగా చేస్తుంది. ఇప్పుడు సరి చేసుకోవడం కుదరదా అంటే ఎట్లా సరి చేసుకుంటావు? ఇప్పుడు నువ్వు 3 అడుగులు పుట్టావు అనుకో, అని నేను 6 అడుగులు కావాలంటే అవ్వవు. అంటే ఎవడు చింతించటం వలన మూరడు ఎత్తి పెరగలడు అని అంటాడు. నీకు ఇవ్వబడిన రూపాయితో నువ్వు బతకాలా? నీకు ఇవ్వబడిన జీవితం అనారోగ్యమో ఆరోగ్యమో వాటితోనే నువ్వు బతకాలి. నువ్వు ప్రయత్నం చేసి వెళ్తా అంటే కుదరదు. నిన్ను నీకు తీర్చబడిన తీర్పు నిన్ను ఎదగనీయదు. అట్లా నేను పుణ్యం చేత నువ్వు మంచి జన్మ పొందావు, నీకు ఉన్నతమైన ఆస్తిపాస్తులు గౌరవ మర్యాదలు దక్కుతున్నాయి, వాటన్నిటిని వదిలేద్దామన్నా కుదరదు. ఇటు పుణ్యం చేసుకున్నవాడు కూడా తీర్పు తీర్చబడినవాడే, ఇటు ఎక్కువ పాపం చేసుకున్నవాడు కూడా తీర్పు తీర్చబడినవాడే. అంటే గొప్పోడైనా పేదోడైనా అనారోగ్యమైన ఆరోగ్యమైన తీర్పు తీర్చబడిన వారము. కనుక మన జీవితాన్ని మార్చుకునే అవకాశం మనకి 100% లేదు. ఒక జ్ఞాని అయిన వాడు తన జీవితాన్ని ఎట్లా చూసుకుంటాడు అంటే 3 భాగాలు చేసి, ఒక భాగం గత జన్మ, ఒక భాగం ప్రస్తుత జన్మ, ఇంకొకటి రాబోయే జన్మ. అంటే 3 భాగాలు చేసుకొని గత జన్మకి ఈ జన్మకి మధ్యలో తీర్పు దినం అనే ఒక లైన్ ఉంది, ఒక రోజు ఉంది, ఒక అంశం ఉంది. అట్లాగే ఈ జన్మ వదిలేసి వచ్చే జన్మకి వెళ్ళాలంటే ఆ మధ్యలో తీర్పు దినం అనేది ఒకటి ఉంది. ఈ 3 భాగాలుగా చూస్తాడు జ్ఞాని. అజ్ఞాని అప్పటిదప్పుడే చూసుకుంటాడు, నేను ఇట్లెందుకున్నా, వాడు ఎట్లెందుకున్నాడు, దండోర కొట్టు, ఎర్రసైన్యం దింపు, మాకేంది ఇది, ఎత్తర జెండా అని పాటలేసి నువ్వు ఎన్ని చేసినా, నువ్వు ఎంత పోరాడినా, నువ్వు తీర్పు తీర్చబడినట్లే నీ జీవితం జరుగుద్ది, కానీ ఒక్క రవ్వంత అటు కానీ ఇటు కానీ జరగదు. నీకు వచ్చేదే వస్తుంది. నువ్వు ఎంత డ్యాన్స్ అయినా, నువ్వు ఎంత ఉరికినా, నేను ఎంత సంపాదించాలని ఎంత పరిగెత్తినా, నీకు ఇవ్వబడిన జీవితంలో ఉన్న ఒక్క రూపాయికి అటు కానీ ఇటు కానీ జరగదు. ఆ పొద్దున్న 4ంటికి లేచి రాత్రి 12 దాకా పనిచేస్తా అన్నా నీకు ఇవ్వబడిందే వస్తుంది, అంతకు మించి ఒక్క రూపాయి ఎక్కువ రాదు. అందుకే పూర్వం పెద్దలు ఎగిరి దంచినా అదే కూలి, ఎగరకుండా దంచినా అదే. అంటే నిర్ణయించబడింది కాబట్టి ఈ జీవితం, పని చేసినా పని చేయకపోయినా, ఉరికినా ఉరకకపోయినా, ఏం చేసినా నిర్ణయించబడింది, అది వస్తూ ఉంటుంది, దానికి మార్పు లేదు. ఈ విధంగా నిర్ణయించబడిన తీర్పు తీర్చబడిన జీవితం మనందరిది కాబట్టి మన జీవితాలన్నీ తీర్పు తీర్చబడినట్లే కర్మ ప్రకారమే నిర్ణయించబడిన జీవితంలోనే జరుగుతుంది, ఇంకొక రకంగా జరగదు. ఇప్పుడు జన్మలు ఉన్నాయా లేవా అనేది క్రైస్తవ సమాజంలో పెద్ద సమస్య. అంటే బోధకులకు తెలియదు, అందులో జ్ఞానులు లేకపోవటం చేత. సరే, ఇప్పుడు ఇది ఎందుకు వచ్చింది ఈ జన్మాన్ని పరిశీలన చేస్తే జన్మలు ఉన్నాయని పసిగట్టవచ్చు కదా. మేము చిన్నగా ఉన్నప్పుడు ఒక స్థలంకి వెళ్ళాము, అక్కడ అందరూ కుష్టి వ్యాధి వాళ్ళు, రకరకాలైన అంగవైకల్యంతో ఉన్న వాళ్ళని చూసి వీళ్ళకి ఇట్లా ఎందుకు వచ్చింది, వీళ్ళు ఎందుకు ఇట్లా ఉన్నారు, ఈ స్థితి ఎందుకు ఉంది అనేటువంటి ప్రశ్న వచ్చింది. వాళ్ళు తీర్పు తీర్చబడినారు, అట్లెందుకు తీర్పు తీర్చబడినారు అంటే దాని వెనక ఏదో కారణం ఉంటుంది. గత జన్మలో ఏదో అజ్ఞానంతో కూడిన పనులు ఉంటాయి, దాని చేత వాళ్ళకి ఆ జన్మ వచ్చి
ఆ జన్మ ముగిసే వరకు వాళ్ళు ఆ స్థలంలోనే ఉండాలి, ఆ జీవితమే గడపాలి. వాళ్ళకు ఆరోగ్యకరమైన జీవితం ఉండదు. ఇప్పుడు ఇట్లా చూసుకుంటే కొంతమందికి కొన్ని క్షమించరాని పాపాలు మనం చూస్తున్నాం. వాళ్ళ అంగవైకల్యంతో రకరకాలైన ఆ చూడ్డానికి కూడా అరే జాలి కలిగించే విధంగా ఎందుకు ఇట్లా ఉన్నారు అనేటువంటిది మనకు ఏర్పడుతుంది. దీనన్నిటికీ కారణం తీర్పు తీర్చబడుట. ఇక్కడ ఒక హైదరాబాద్లో ఒక ముష్టివాడు అడుక్కునేవాడు వాడు చనిపోయాడు. చనిపోతే వాడి శవాన్ని తీస్తూ ఉంటే వాడి శవం కింద అంటే వాడు ఉన్న ఆ చోట్లో 17 లక్షలు దొరికాయని పేపర్లో ఇచ్చారు. వాడు ముష్టివాడు చనిపోయాడా, లక్షాధికారి చనిపోయాడా పెద్ద ప్రశ్న మనకి. మన దగ్గర చూస్తే ₹1,00,000 అంటే 17 లక్షలు ఉన్నాయి. ఎంత ఉన్నాయో, ఎంత తీసుకున్నారో, ఎంత ఉందో కానీ అది ప్రకటితం అయింది మాత్రం 17 లక్షలు. వాడి పేరు ముష్టోడు. వాడు లక్షాధికారి కాదు, వాడు బిచ్చగాడు. బిచ్చగాడి దగ్గర 17 లక్షలు. వాడిని లక్షాధికారి అందామా, వాడు బిచ్చగాడు అందామా? అంటే వాడు ఆ జీవితము అలాగే గడపాలి, వాడు సంపాదించడమే కానీ సంపాదించిన దాంట్లో రూపాయి కూడా తినకూడదని వానికి నిర్ణయం జరిగింది. వాడు సంపాదించిన సంపాదనలో రూపాయి కూడా వాడు తినకూడదు. అదే వానికి నిర్ణయించబడిన తీర్పు. కనుక వాడు అలాగే సంపాదించాడు, దాచిపెట్టాడు, వాడు చనిపోయాడు. వాడు బిచ్చగాడిగా బతికాడు, బిచ్చగాడిగా చనిపోయాడు. ఆ డబ్బంతా అక్కడ చూపిస్తున్నాడు లోకానికి. ఏమని? నిర్ణయించబడిన జీవితం నేను గడిపాను, డబ్బున్నంత మాత్రాన నా స్థితి మారదు. వాడు లక్షాధికారి చనిపోయినా అని అనాలి వాస్తవంగా, కానీ అది జరగలే. వాడిని మోయడానికి మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి ఆ డబ్బులు గవర్నమెంట్కి అందజేసి చేశారు. అంటే ఇక్కడ ఈ చూసినప్పుడు మనకు ఒక ఆలోచన రావాలి, ఎందుకు ఇట్లా జరుగుతుంది అని. ఈ విధంగా తీర్పు తీర్చబడిన వారం కాబట్టి మన జీవితాలు ఎట్లా నిర్ణయించబడిందో అట్లానే జరుగుతుంది. మార్చుకోవటము 100% కుదరదు. ఒకడు తాగుబోతుడు, ఒకడు తిరుగుబోతుడు, వేశ్య, రకరకాలైన వ్యక్తుల్ని చూస్తుంటాము. ఇదంతా తీర్పు తీర్చబడినాం. మరి ఎట్లా ఈ భయంకరమైన స్థితి నుంచి తప్పించుకోవడం ఎట్లా? మన జీవితాలు బాగు చేసుకోవడం ఎట్లా? మనం ఎట్లా ఈ రాబోయే తీర్పు దినమైనా కనీసం జాగ్రత్త ఉందా? ఈ జన్మ అంటే ఇలా భయంకరంగా అనుభవించాము, మరి రాబోయే జన్మ అయినా మనకి మంచిగా ఉంటుందా? అంటే రాబోయే జన్మైనా మంచిగా ఉండాలంటే ఏం చేయాలో కూడా మనకి క్రీస్తు చెప్పాడు. ఇప్పుడు ఎట్లాగో నువ్వు అనుభవిస్తున్నావు, ఇదంతా అయిపోవాలి, ఇదంతా తినేసి మళ్ళా జన్మకి మారిపోతుంది నీ స్థితి అంటాడు. మళ్ళా జన్మకి మారాలంటే నేనేం సంపాదించుకోవాలి అనుకున్నప్పుడు ఇక్కడ 3 భాగాలుగా ఎట్లా సంపాదన ఉంటుంది అని 3 భాగాలుగా చెప్పడం జరిగింది. 1 సాత్వికులు, 2 రాజసులు, 3 తామసులు అని. బైబిల్లో ఒక సాత్వికులు ధన్యులు అని చెప్పారు. భగవద్గీతలో సాత్వికులు అంటే ఎలా ఉంటారు, వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారు, వాళ్ళు పొందే జన్మలు ఎలాంటివి అని వివరం ఉంటుంది. అదేవిధంగా వాళ్ళ తర్వాత రాజస గుణంలో ఉన్న వాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళు పొందే జన్మలు ఎలాంటిది, అదేవిధంగా తామసంలో ఉంటే వాళ్ళ జన్మలు ఎట్టివి, వాళ్ళు ఎట్లా పొందుతారు అనేది చెప్పాడు. సో ఈ విధంగా సాత్వికత్వం కలిగి వచ్చే జన్మకు మనం సంపాదించుకోవాలి, వచ్చే జన్మ మనకి మంచిది రావాలి అని తీర్పు దినం మీద భయం కలిగి వచ్చే జన్మ మీద గురి కుదిరి మనం కాస్త నీతివంతులుగా పుణ్యవంతులుగా మారాలంటే, సాత్వికులు కావాలంటే ముందు సాత్విక జ్ఞానం కావాలి. ఆ సాత్విక జ్ఞానం కావాలన్నా నీకు దేవుడిచ్చిన గ్రంథం ప్రకారమే తెలుసుకోవాలి. నీకు ఎవరు చెప్తారు? ఇట్టుండాలని ఎవరు చెప్తారు నీకు భూమి మీద? తెలియదు. అజ్ఞాని ఏం చేస్తాడు? మళ్ళా సాగుందా, మళ్ళా మనం పుడతామా, ఎట్టయితే అట్లా బతుకుతా అని అజ్ఞాని మాట్లాడుతుంటాడు. వాడి జీవితం అధోగతి పాలవుతుంటుంది. వాడికి ఎప్పుడూ ఉన్నతమైన స్థితి రాదు.
వాడు అధోగతి పాలవుతాడని భగవద్గీతలో కృష్ణుడు చెప్పాడు. అదే విషయం క్రీస్తు చెప్పాడు. ఖురాన్లో కూడా అదే ఉంది. చాలా 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 జాగ్రత్తగా ఆలోచన చేస్తే మనం ఛానల్లో ముందు పెట్టుకున్న మాట ఒకటి ఉంది. ఏమని? నువ్వు పలికే ప్రతి వ్యర్థమైన మాట విమర్శ దినమందు లెక్క చెప్పాల్సి ఉంది. ప్రతి సెకండు నీ గురించి రాయబడుతుంది లోపల. ప్రతి సెకండ్ ఆ వాక్యం ముందు పెట్టుకున్న ఉద్దేశం అదే. కనీసం ఆ వాక్యం చదివితే తీర్పు దినం ఒకటి ఉంది, మన నోరు ఎట్టబడితే అట్లా ఉపయోగించొద్దు, మన హృదయం జాగ్రత్త చేసుకోవాలి, దేవుని ఆధారం చేసుకొని మన జీవితాన్ని మార్చుకోవాలి అని ఆ భయం అన్న వస్తుంది. అది ఏది లేకపోతే అధోగతి పాలైపోయి క్యాన్సర్లని, ఎయిడ్స్లని, ఎక్కడెక్కడో పుట్టి ఆహారం కోసం చేతులు చాపి అనేక రకాలైనటువంటి హింసాత్మకమైన, క్రూరాత్మకమైన, భయానాత్మకమైన ఇట్లాంటి జన్మలు పొంది దేవుణ్ణి తెలుసుకోలేక, భూమి మీద ఉన్న విలువైన జీవితం పొందలేక నరకం అనుభవిస్తాము. నరకం ఎక్కడో లేదు, ఇక్కడే ఉంది. ఎవరిని అడిగినా చెప్తారు. మనకు బోధించే పాస్టర్ని అడిగినా చెప్తాడు నరకం ఎక్కడ ఉందంటే ఆయనకు తెలుసు, అనుభవాల రూపంలో ఉంటుంది. నరకం ఎక్కడో ఉందని మాయ మాటలు చెప్తుంటారు, కానీ ఎవరి జీవితాన్ని వాళ్ళు పరీక్షించుకుంటే నరకమే. ఆడికి పోతే ఇంత తిండి దొరుకుద్ది అని ప్రయాసపడి నానా రకాల ఇబ్బందులు పడి ఆ నరకం అనుభవించిపోతుంటారు. ఎవరి జీవితాన్ని వాళ్ళు పరీక్షించుకుంటే నరకం లోపలే ఉంది, శరీరం లోపల అనుభవిస్తుంటారు. మా అవమాన రూపంలో, రోగ రూపంలో, బలహీనతల్లో, ప్రయాస రూపంలో, ఆశ రూపంలో, ఇట్లా రకరకాలైన నరకాలు శరీరం లోపలనే అనుభవిస్తుంటాము. ఈ శరీర అనుభవంలో ఉన్న నరకాన్ని గుర్తించలేని వాళ్ళు కూడా బోధకులు అయిపోయారు ఈరోజు. ప్రతి ఒక్కరికి నరకం ఉంది. తీర్పు తీర్చబడిన వాళ్ళమే అందరం. కాబట్టి తీర్పు తీర్చబడిన వారం అన్న విషయం మనకు తెలవక మనము దైవజనులు, మేము ఆ జనులు, మాకు పరిశుద్ధాత్మ వస్తుంది, మేము మామూలు వాళ్ళం కాదు అని మోసం చేస్తుంటారు. ఈ మోసం దేవుడు రాసుకుంటాడు. వచ్చే జన్మ తీర్పు దినం ఉంది కదా, అప్పుడు తీసి నేను ఎక్కడ ఏ ఆఫ్రికా అడవులు వేయాలనో, ఏ ముష్టోడిగా ఏ కుష్టోడిగా పుట్టియాలనో ఆయన తీర్పు తీర్చి ఆయన ఎత్తాడు. అది మనకు సంబంధం లేదు. తీర్పు ఎట్లా తీరుస్తాడు అనేది మనకు సంబంధం లేదు. కానీ నువ్వు ఆడే ప్రతి అబద్ధం రాసుకుంటాడు, నువ్వు చేసే ప్రతి మోసం రాసుకుంటాడు. ఎంతమందిని చేస్తే అంతమంది పేరు రాసుకుంటాడు. కనుక మాట్లాడే ప్రతి మాట జ్ఞానయుక్తంగా ఉండాలి. ఆ జ్ఞానయుక్తంగా ఉండటం కొరకే మనం ఈరోజు దేవుని వాక్యాన్ని తెలుసుకోవడానికి ఇక్కడ కూర్చున్నాం. ఒకవేళ తీర్పు దినమే లేకపోతే మనకి దేవుని వాక్యం ఎందుకు? హ్యాపీగా ఆడుతూ పాడుతూ మర్డర్లు, మానభంగాలు చేసుకుంటూ, దొంగతనాలు చేసుకుంటూ, మన ఇష్టాసారం తాగుతూ, ఏడబడితే ఆడ తిని పద్ధతి లేకుండా బతకొచ్చు కదా. మన ఇష్టం. ఇంకా తీర్పే లేనప్పుడు భయం ఎక్కడి నుంచి వస్తుంది? అందరితో పాటు మనం. కానీ నీతిమంతుడు పొందే ఫలం ఎట్లాంటిది, అనీతిమంతుడు పొందే ఫలం ఎట్లాంటిది, జ్ఞానవంతులు పొందే ఫలం ఎట్లాంటిది, సాత్వికులు పొందే ఫలం ఎట్లాంటిది, దేవునికి దగ్గరగా ఉన్న వాళ్ళ ఫలం ఎట్లాంటిది, ఈ విధంగా ఫలాలు ఉన్నాయి. మరి ఇప్పుడు ఒక జన్మంతా దేవుని ధ్యాసలో గడిపి నీతిమంతులుగా ఉండి, సత్యవంతులుగా ఉండి, దేవుని ఆరాధిస్తూ చనిపోయిన వాడు గొప్ప జన్మలో పోతాడు. వాడు మంచిగా నీతిగా బతుకుతాడు కాబట్టి వానికి మంచి ఫలితం ఉంటుంది. తీర్పు దినం తర్వాత వాడికి మంచి జన్మ వస్తుంది. ఇష్టానుసారంగా బతికి చచ్చిపోయిన వానికి చెడ్డ జన్మలు వస్తాయి, నరకప్రాయమైన జన్మలు వస్తాయి. ఎందుకు ఇప్పుడు అందరికీ ఒకటే, ప్రభువునందు నిద్రించేవాడు ధన్యులు అని ప్రతి పనికిమాలినోడికి ఆ మాట పెడుతుంటారు. అసలు నిద్రించేది లేదు, ఏం లేదు. వాడు పోయి మళ్ళీ తీర్పు ఎక్కడనో వాడు ఏమన్నా పుడతాడు, వాడు ఎక్కడనో జీవితం గడుపుతాడు. ఈ జీవితం వాడు ఎట్ట గడిపిండని చూస్తే వాడు తాగటం, పిల్లాన్ని కొట్ట, పిల్లల్ని తిట్ట, వాడు పని మానేసి రకరకాలైన జీవితాలు గడిపి వాడు తాగి ఎక్కడో యాక్సిడెంట్లో చచ్చిపోయినా మళ్ళీ ఈ పాస్టర్లు వెళ్ళిపోయి ప్రభువునందు నిద్రించి వాడు ధన్యులు అని జ్ఞాపకార్థ కూడికలని ఆయన పేరు మీద ఫంక్షన్ చేసి అన్నం తినేసి సమాధి కట్టేసి మళ్ళీ ప్రతి సంవత్సరం సమాధికి దండం పెట్టి పూలు పెట్టి రకరకాలు చేస్తుంటారు.
వాడి పొందిన లోకం ఎట్లాంటిది? శాస్త్ర ప్రకారం దేవుడు చెప్పిన మాట ప్రకారం వాడు నడుచుకున్నాడా? వాడు 20-30 ఏళ్ళు వచ్చినా వాడు తాగుతూనే ఉన్నాడు, వాడు ఆడ అస్తవ్యస్తంగానే ఉన్నాడు. వాడు కూడా ప్రభువు నందు నిద్రించేవాడు అని అంటే ఎట్టయితుంది? ఎవడు పొంది నీతిమంతుడికి ఒకే లెక్క, దరిద్రుడికి ఒక లెక్క, ఇవన్నీ లెక్క లేకుండానే జరుగుతుంది అనుకుంటారు. కానీ లెక్క ఉంటుంది. ఆ లెక్కతోని జీవితం కొనసాగుతూ ఉంటుంది. ఎవరికి పడితే వాళ్ళు ఉన్నతమైన జన్మలు పొందలేరు. ఉన్నతమైన జన్మలు పొందాలంటే కష్టపడాలి. అంటే నీతిగా ఉండాలి, నిజాయితీగా ఉండాలి, తర్వాత జ్ఞానం తెలుసుకొని దేవుని ఆధారం చేసుకొని ఉన్న తీర్పు తీర్చబడిన వారము ఇంకొకరు మనం తీర్పు తీర్చొద్దు. వాళ్ళు ఎట్లాంటి వాళ్ళైనా వాళ్ళు మన వాళ్ళే తీర్పులోకి వచ్చారు. వాళ్ళు అనుభవించేది వాళ్ళు అనుభవిస్తారు, మనం అనుభవించేది మనం అనుభవిస్తాం. అంతేగాని వాడు కుంటోడు ఉన్నాడు అనుకోండి, ఎవరో కుంటోడా అంటే వాడిని 100 సార్లు అంటే నీకు రాస్తాడు. వాడు తీర్పు తీర్చబడినాడు, వాడిని ఎందుకు నువ్వు తిడతావు? అందుకే నువ్వు తీర్పు తీర్చే చొప్పున నీకు కూడా తీర్తా అంటాడు దేవుడు. నువ్వు కొలిసేదాన్ని నీకు కొడతా అంటాడు. నువ్వు వాడిని ఎందుకు అనాలి? వాడు ఎట్ట అంటాడు, నువ్వు కూడా ఎట్ట అంటాడు. ఎందుకు? వాడు తీర్పులోనికి వచ్చాడు, నువ్వు తీర్పులోనికి వచ్చావు. వాడు కొద్దిగా ఎక్కువ చేసుకున్నాడు, ఒక 2 కేజీలు వాడు పాపం ఎక్కువ చేసుకుంది కాబట్టి వానికి అది వచ్చింది. మళ్ళీ నువ్వెందుకు వాడిని తిట్టి సంపాదించుకోవాలి? ఇట్లా మనకు భయం లేదు. నోరు అసలు జ్ఞాన భయం లేకపోతే మనం ఇక విచ్చలవిడిగా నోరుని వాడుతుంటాం ఇష్టానుసారంగా. తెలుగులో బంగారు పదాలన్నీ ఉపయోగించుకుంటూ తిడుతుంటాం. రకరకాల తిట్లు, ప్రయోగాలు. నువ్వు పలికే వ్యర్థమైన మాట విమర్శ దినం ఉంది, ఆడ లెక్క చెప్పాలి, అప్పుడే అనుభవించాలి అని తెలియదు. మన మాట మనకే కత్తిగా మారి మనల్నే బాధ పెడుతుందని తెలియక రకరకాలైన తీర్పులు తీరుస్తుంటారు, రకరకాలైన జీవితం గడుపుతుంటారు. జ్ఞాని అలా గడపకుండా ఇది దేవుని విధానము, దేవుని పద్ధతి అని గత జన్మము, ప్రస్తుతము, రాబోయే జన్మాన్ని 3 భాగాలుగా గమనించి తీర్పు తీర్చబడిన వారము, తీర్పు తీర్చబడే వారము అని జ్ఞాపకం పెట్టుకొని ఎరుకగలిగి జ్ఞానం కలిగి ఆచితూచి నడుస్తుంటాడు జ్ఞాని. అజ్ఞాని వాడికి ఇవన్నీ తెలియదు. దానికి వాడి సమయంలో వాడికి ఏదైతే ఇవ్వబడిందో వాడు కాస్త పుణ్యం ఎక్కువ వచ్చి వాడు మంచి కులంలో పుడితే తక్కువగా ఉన్న వాళ్ళని తక్కువగా చూసి వాళ్ళని తిడుతుంటారు. అరే తక్కువ జాతోడా, అరే ఇది అది, అరే తొరే అని మాట్లాడుతుంటారు. వాడు తక్కువ జాతికి వచ్చిండు, వాడు తక్కువ జీవితం గడుపుతున్నాడు అంటే వాడు తీర్పు తీర్చబడిన వాడే కదా. మరి నీకు ఆ జ్ఞానం లేకపోతే వాడిని తిడతావు, వాడిని తిడితే నీకు రాసుకుంటాడు మళ్ళా జన్మల. మళ్ళీ నువ్వు వానికంటే తక్కువ పుడతావు, వానికంటే హీనంగా పుడతావు, నీకు తెలియదు. ఎంత పెద్ద గందరగోళం, మాయా ప్రపంచం. దేవుడి చట్టాన్ని జాగ్రత్తగా సూక్ష్మంగా అర్థం చేసుకొని భయం పెట్టుకొని నడుచుకోవాలి. ముందైతే మనం తీర్పు తీర్చబడిన వారం కాబట్టి, అందరం అట్లనే ఉన్నాం కాబట్టి, అందరం ఈ లోకంలోనే ఉన్నాం కాబట్టి ఒకరినొకరు తిట్టుకోవాల్సిన పని లేదు, ఒకరినొకరు ఎత్తి చూపుకోవాల్సిన పని లేదు. దేవుణ్ణి ఆధారం చేసుకొని జీవితాన్ని మరు జన్మకు సరి చేసుకోవాలి. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి. దేవుణ్ణి ఆధారం చేసుకోకపోతే మన జీవితము సరి కాబడదు, సరి చేయబడదు. కాబట్టి ఏ బోధకుడైనా, ఏ జ్ఞాని అయినా, ఏ భక్తుడైనా 3 భాగాలుగా తన జీవితాన్ని చూసుకోవాలి. గత జన్మము, ప్రస్తుతము, రాబోయేది. ఇప్పుడు అనుభవించేది ఇప్పటిది కాదు, ఇప్పుడు సంపాదన కాదు, గత జన్మ తాలూకు. గత జన్మలో సంపాదన ఇప్పుడు మనం అనుభవిస్తున్నాం. ఏ రకంగా అయినా సరే కన్నీళ్ళు, కష్టాలు ఎన్నైనా ఉండొచ్చు, అదంతా గత జన్మ తాలూకు. నెక్స్ట్ జన్మకి మనం ఏం సంపాదించుకుంటున్నాం, ఏం పుణ్యం చేస్తున్నాం, ఏం నీతిగా ఉంటున్నాం అనేది అది వచ్చే జన్మకి. నువ్వు ఇప్పుడు ఏదైనా చేయగలిగితే, హృదయ శుద్ధి కలిగి ఉంటే, నీతిగా ఉంటే, దేవుని ఆధారం చేసుకొని సత్యంగా నడుచుకుంటే ఆ ఫలం అంతా నీకు నెక్స్ట్ వస్తుంది. ఇప్పుడు సంపాదన ఇప్పుడు రాదు. ఈ సంపాదన అంతా భావ రూపంలో ఉంది, జ్ఞాన రూపంలో ఉంది. కనుక ఏది చేసినా
నాకు నిన్న ప్రార్థన చేసినా నాకు రిజల్ట్ రాలేదు, నిన్న నేను అన్నదానం చేసినా నాకు రిజల్ట్ ఏది, ఇట్లాంటివన్నీ వస్తూ ఉంటాయి. జాగ్రత్తగా పద్ధతిగా దేవుడు పెట్టిన చట్టాన్ని అర్థం చేసుకోవాలి. కర్మలు 3 భాగాలు. అంటే ప్రారబ్ధం, అంటే ఇప్పుడు మనం అనుభవించేది ప్రారబ్ధం. ఈ ప్రారబ్ధంలో ఉంటూ అగామి అంటే సంపాదించుకునే పాపము లేదా పుణ్యం నిలువ ఉన్నదని సంచిత కర్మ అంటాం. ఈ విధంగా ప్రతిదానికి లెక్కలు కొలతలతో చెప్పేవాడే జ్ఞాని. ఆ లెక్కలు కొలతలతో ఉన్న దైవ గ్రంథాలే బైబిలు, ఖురాను, మరియు వీటన్నిటికంటే ముందు వచ్చిన భగవద్గీత. భగవద్గీతలో ఎక్కువ సమాచారం ఉంది. దాని తర్వాత గ్రంథము బైబిల్, దాని తర్వాత ఖురాన్. కాబట్టి భగవద్గీతను బాగా చదివితే ఈ కర్మ విధానము, ఈ జన్మల విధానం బాగా అర్థమవుతుంది. లేదండి మాకు మతాన్ని పిచ్చింది, మరి మేము ఈ పిచ్చిలోనే బతుకుతాం, భగవద్గీత చదవద్దన్నాడు మా పాస్టరు, మరి ఆయన నా బుద్ధికి అధిపతిగా ఉన్నాడు, ఆయన మాటే నేను వింటా, నాకు స్వతంత్రత లేదు, నాకు శాత కాదు అనుకున్నటోళ్ళు దైవ గ్రంథాన్ని ముట్టుకోలేరు, ఆ రహస్యం తెలుసుకోలేరు. ఎక్కడ దేవుడు జ్ఞానం అయినా సరే తెలుసుకోవాలి అనేటువంటి కేవలం శ్రద్ధ బుద్ధి ఉన్న వాళ్ళకే జ్ఞానం, మత పిచ్చినోడికి కాదు. నేను అది చదవను అంటున్నావు అంటే నువ్వు బలహీనత ఏదో ఉంటుంది నీకు, నువ్వేదో ఇతరులకి బానిసగా బతికే జన్మలు ఏదో వచ్చి ఉంటాయి. నీకు స్వతంత్రత ఉండదు. ఈ విధంగా దైవం దగ్గరకు వచ్చినప్పుడు బలహీనతలు ఉండొద్దు. ఒకడు మన మీద ఒకడు పెత్తనం ఉండకూడదు. మనందరం దేవుని బిడ్డలము, దేవుడు ఒక్కడే. ఆ దేవుడే భూమి మీదకి వచ్చి భగవద్గీత, బైబిల్, ఖురాన్ ఇచ్చాడు. వీటి దగ్గర ఎవడు పెత్తనం అక్కర్లేదు, మన శ్రద్ధ బుద్ధి సరిపోతుంది. ఆ శ్రద్ధ బుద్ధి ఉన్న వాళ్ళ దేవుడు కానీ ఇంకొకరు కాదు. మేము ఇప్పుడు చెప్పేది క్రైస్తవ బోధ కాదు, దేవుడి బోధ. దేవుడు ఏదైతే చెప్పాడో అది. మళ్ళీ క్రైస్తవులకు మాత్రం మేము ఎప్పుడు చెప్పము. ఆ క్రైస్తవులు అనేటోడు మా దృష్టిలో లేడు. ఇప్పుడు ఎట్లాగైతే భారతదేశం భారత మాత అంటారు, అంటే భారత మాత లేదు, తెలంగాణ మాత అంటారు. తెలంగాణ మాత లేదు, అది ఊహించుకొని అటు రాసుకుంటాం మనం. కానీ ఆమె దొరకదు, ఆమె కనపడదు, ఆమె ఒక ఊహకు పుట్టింది అన్నట్టు. భారత మాత అన్నా, తెలంగాణ మాత అన్నా, తెలుగు తల్లి అన్నా ఏమి ఊహకు పుట్టినయే. దానికి ఒక ఆకారం ఏమి ఉండదు. మళ్ళీ దానికి ఒక ఆకారం పెట్టి దండేసి దండం పెడుతుంటాం. మన పిచ్చి ఏ స్థాయిలో ఉందో సత్యం లేకపోవడం చేత. అంటే ఈ క్రైస్తవ మతం కూడా అట్లాంటిది రూపురేఖలు ఏమి లేవు దానికి, అది ఊహకు పుట్టిందే. దాన్ని పట్టుకొని మాది ఇది, మా గుంపు ఇది, మా మంది ఇది అని ఒక తాడు పెట్టి కట్టుకుంటారు. ఆ తాడు పుట్టిదే, అది తెంపేసుకోవచ్చు. సత్యం వచ్చిన తర్వాత తాడు తెగిపోద్ది. ఉన్నది ఒకటే, అందరికి ఒకటే సిస్టమ్. ఎవడు నిప్పు ముట్టుకున్నా అందరికి వానికి కాలుతుంది, అందరికి కాలుతుంది. ఎవడు ముట్టుకుంటే వానికి కాలుతుంది. ఎవడు బురదలో కాలెత్తా అందరికి బురద అంటుంది. మళ్ళీ నేను క్రిస్టియను, నేను బురదలో కాలెత్తా నాకు అంటది చూడండి అంటే అట్టేం కుదరదు. చట్టం అందరూ ఒకటే. కాబట్టి పనికి వాళ్ళని అవన్నీ వాటిలో ఇరుక్కొని మాది ఇది అని దైవ గ్రంథానికి, సత్యానికి దూరం కావద్దండి. నేను చెప్పే బోధ క్రైస్తవ బోధ కాదు, గురు బోధ. గురువు ఒక్కడే క్రీస్తు. కాబట్టి మనందరం గురువుకి శిష్యులుగా ఉండాలి, కానీ క్రైస్తవ మతానికి బానిసలుగా ఉండొద్దు. క్రైస్తవ మతం అనేది సత్యం ప్రకారం, క్రీస్తు మాట ప్రకారమైన, కృష్ణుడి మాట ప్రకారమైన, ఖురాన్ మాట ప్రకారమైన మతాలు లేవు. మరి ఇప్పుడు ఉన్నాయి కదా, కనిపిస్తున్నాయి కదా అనొచ్చు. కనిపించేదాన్ని లేకుండా చేయాలి. కనిపించేదంతా ఊహాజనితంగా, గుణజనితంగా ఉంది. ఊహాజనితం, గుణజనితం లేకుండా పోతే సత్యంగా చూస్తే అవేమి లేవు. కన్ను ఆపరేషన్ చేయించుకోవాలి, కంటి డాక్టర్ని ఎత్తుకుంటూ పోతాం, అంతే కదా. కన్ను ఆపరేషన్ చేయాలంటే కంటి డాక్టర్ని ఎత్తుకుంటూ పోతాం. వాడికి ఏమన్నా కన్ను ఎట్లా పనిచేస్తుంది అని వాడు విద్య నేర్చుకుంటాడు, కానీ మళ్ళీ ఈ మతం అని అనుకుంటారు. ఒక డాక్టర్ విద్యనే అంత క్లారిటీగా ఉంటే, అంత స్వచ్ఛందంగా ఉంటే, ఎవరికన్నైనా రిపేర్ చేసే విద్య వాంది అయినప్పుడు, ఒక సైన్సే అంత ఖచ్చితంగా ఉన్నప్పుడు దేవుడు ఇంకెంత ఖచ్చితంగా ఉంటాడు.
దేవుడు ఆ గుంపుని ఈ గుంపుని తయారు చేసి కొట్టుకొని సాగమన్నాడు కదా. బైబిల్ ఇచ్చి సర్వమానవాళికి అంటాడు. మనమేమో మనకు పిచ్చి పట్టింది, మనకి తిక్కలేసి మనం ఈరోజు మా సమాజం మీ సమాజం అంటుంటాం. ఆయన ఏమో అందరికీ సర్వమానవాళికి భగవద్గీత అంటాడు, మనకేమో మాదే భగవద్గీత అని అంటాం. మన పిచ్చి మనకు ఉంటుంది. మన పిచ్చి ఎంతైనా ఉండొచ్చులే, ఎందుకంటే మనం తీర్పు తీర్చబడిన వారం కాబట్టి ఆ తీర్పు తీర్చబడినట్టే మాట్లాడతాం. కాబట్టి సత్యం విషయంలో హద్దులు ఉండకూడదు, శ్రద్ధ ఒకటి ఉండాలి, హద్దులు ఉండకూడదు. మా బోధ గురు బోధే, గురు మాటే శిష్యుని మాటగా ఉండాలి. కాబట్టి మనందరం శిష్యులము అవుదాం. ఎవరికి? ప్రభు అయిన క్రీస్తుకి. అందుకే శిష్యులుగా చేయండి అంటాడు. ఎవరికి? క్రీస్తుకు శిష్యులుగా చేయండి అంటాడు. అంటే ఒకడు గురువు లేడని అర్థం. మళ్ళీ ఈడు ఎక్కడ పూసుకుంటాడో పాపం అని ఒక్కడే పెట్టుకొని ఆ గురువునే మనం శరణ వేడుకోవాలి, ఆ గురు బోధే వినాలి. కాబట్టి గురు బోధ జ్ఞాపకం ఎవరైనా చేయొచ్చు, కానీ ఒక్కడు కూడా గురువు కాదు, బోధకుడు కూడా కాదు వాస్తవంగా. ఎందుకంటే ఆయన మాటలో మాట్లాడినప్పుడు మనం బోధకులు ఎట్లయితాం? మాట అయిందే, గ్రంథం అయిందే, రహస్యం అయిందే, మనం మాట్లాడినంత మాత్రం గురువు ఎట్లయితాం? బోధకులు ఎట్లయితాం? అంటే ఆయన బోధే కాబట్టి ఆయన మాటే మనం మాట్లాడుతుంటాము. ఈ విధంగా ప్రతి విషయాన్ని సూక్ష్మంగా అర్థం చేసుకొని సత్య ప్రకారం వెళ్ళాలి. కల్మషాలు తీసేసుకోవాలి. జాగ్రత్తగా దేవుని మాటలు వినాలి. ఎక్కడైనా ఎవడన్నా ఒకడు వచ్చి మనదిది, మన ధర్మరచన, హిందూ ధర్మరచన, మన గుంపిది, మన మందిది అని ఎవడని చెప్తే ఆడ అబద్ధికుడు అని తెలిసిపోద్ది. ఏమయ్యా, శరీరంలో ఒక సైన్స్ విద్యనే వాడు డాక్టర్ కోర్సులోనే కులమతాలు లేకుండా విద్య నేర్చుకుంటాడు. అటువంటిది దేవుడు మాత్రం ఇట్లా వ్యత్యాసాలు పెట్టి చెప్తాడా అని మనం ప్రశ్నించాలా. మనకేమో మన బుద్ధి అట్లా పనిచేయదు కదా. ఆ విధంగా మనం కొంచెం బుద్ధిని ఉపయోగిస్తే మంచిగా దేవుని విధానం అర్థమవుతుంది. లేదంటే మాది ఈ మతం, మాది ఈ మతం అని పేర్లు వేసుకొని తిరుగుతుంటాం. ఎంత పెద్ద మతస్థుడైనా, ఎంత పెద్దగా చెప్పినా పక్కన తిడుతుంటాడు. తిడితే రాసుకుంటాడు దేవుడి లోపల. నువ్వు తిడితే రాసుకుంటా అని ఎమ్మటి చెప్తూనే ఉంటాడు. అంటే అంత డీటెయిల్డ్గా ఉంటుంది. చాలా జాగ్రత్తగా దేవుని ఆధారం చేసుకొని జీవించాలి. అధర్మము ధర్మము అని రెండు భాగాలుగా ఉంటుంది దేవుడి విధానాల్లో. అధర్మమును గుర్తించుట జ్ఞానము, ధర్మమును గుర్తించుట జ్ఞానము. కనుక ధర్మాధర్మాల గురించి గురువు యొక్క మాటను బట్టి చెప్పవచ్చు. అప్పుడు తప్పులేదు. అది విమర్శించినట్టు, తిట్టినట్టు కాదు. అది గుర్తించినట్లు, అది గ్రంథం ఆధారంగా విడదీసి చెప్పినట్లు, అది జ్ఞానమే అవుతుంది. అధర్మాన్ని అధర్మం అని చెప్తే జ్ఞానమే అవుతుంది, దేవుడు ఒప్పుకుంటాడు. కానీ నువ్వు తిట్టేసి, నువ్వు ఇంకొకటి చేసి, అసహించి, మత్సరాలు కలిగి ఇంకొకటి చెప్తే అది ఇంకొక రకంగా పోతుంది, అది తప్పు మార్గం అవుతుంది. అట్లా మనం జ్ఞాన విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు మాత్రం మనం తీర్పు తీర్చబడిన వారము అని తెలిసింది. తీర్పు తీర్చబడే రోజు కూడా ఇంకోటి ఉంది. ఇప్పుడున్న జీవితం ఎప్పుడు ముగిసిపోద్దో తెలియదు కనుక ఉన్న రోజులు కాస్త దేవుణ్ణి ఆధారం చేసుకొని భక్తిగా వచ్చే జన్మనైనా మంచిగా ఉన్నతమైన జన్మలు రావాలని, నరకప్రాయమైన జన్మలు రాకూడదని జ్ఞానం కలిగి జీవించాలని కోరుకుంటూ అందరికీ నమస్కారం. గురు సమర్పణ.